జనహిత పాదయాత్ర వినూతనంగా అత్యంత వైభవంగా జరిగింది. ప్రజల నుంచి అపూర్వమైన స్పందన. మహిళలు ఎదురొచ్చి ఆరతిలిచ్చి ఈ ప్రభుత్వం ఇచ్చిన సంక్షేమం చాలా బాగుంది. మేము ఉచితంగా మహిళలు బస్సు వాడుతూ ఉన్నాం, మాకు జీరో బిల్లు వస్తూ ఉన్నాయి, రేషన్ కార్డులు వచ్చినాయి, సన్న బియ్యం వస్తూ ఉన్నాయి, చాలా బేసిక్గా ఉంది మీ పాలన అనే మాట చెప్తా ఉన్నారు. యాత్రలు అనేవి పాదయాత్రలు ప్రజల్ని దగ్గర చేసేటువంటి సాధనం. ఇది ప్రభుత్వంలో ఎందుకు చేస్తూ ఉన్నామంటే ప్రజలతో మమేకం కావాలా, ప్రజలతో తెలుసుకొని గ్రామీణ స్థాయిలో క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితి తెలుసుకొని పాదయాత్రలు చేస్తూ ఉన్నాం. మంచి స్పందన వచ్చింది. 4 నియోజకవర్గాలు కూడా విపరీతమైన జనం వచ్చినారు. మంచి ఊపు వచ్చింది. వాస్తవాలు తెలుస్తూ ఉన్నాయి. అక్కడక్కడ ఏమైనా లోటుపాటు ఉంటే కూడా మేము తీసుకొచ్చి మళ్ళీ ప్రభుత్వం దృష్టికి ముఖ్యమంత్రి తీసుకురావడానికి ఇది ఒక సాధనం. ఈ రకంగా మంచిగా పోతా ఉంది. కేంద్ర మంత్రిని మీరు శకున్తో పోల్చారు. బీజేపీ వాళ్ళు ఏమంటున్నారంటే వచ్చే అసెంబ్లీ ఎన్నికల తర్వాత సీఎం కావాలని మహేష్ కుమార్ గౌడ్ కలలు అంటున్నారని బీజేపీ వాళ్ళు అంటున్నారు. ఆ వాక్యాలను ఎట్లా చూస్తారు? నాకు పదవి వ్యామోహం లేదు. కార్యకర్తగా ఉన్న నాకు పీసీ పదవి వచ్చింది. కిషన్ రెడ్డి గారు, నేను మళ్ళీ సూటిగా మీ నుంచి అడుగుతా ఉన్నా, బీసీ ఎస్సీ ఎస్టీ ఓట్లు పడందే గెలిచినాడా? రేపు ఆ సాహసం చేస్తాడా? మళ్ళీ ఇప్పుడు బీసీల నుంచి ముస్లింలు తీసేస్తే రిజర్వేషన్ ఇస్తా అంటాడు. మరి అదే మాదిరి రిజర్వేషన్ గుజరాత్లో మోడీ గారు రాష్ట్రంలో మోడీ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు బీసీలకు రిజర్వేషన్ ఇస్తూ దాంట్లో మైనార్టీలకి ముస్లింలకు ఇచ్చారు. మరి అక్కడ అందుతున్న ఫలాలు ఇక్కడ ఎందుకు అందకూడదు? ఉత్తరప్రదేశ్లో అదే రకంగా ఉంది, ఆంధ్రప్రదేశ్లో అదే రకంగా ఉంది. మరి వాటిని స్టడీ చేసుకోవాలి కదా కేంద్ర మంత్రిగా ఉండి. మీరు బద్ధంగా ఇది రిజర్వేషన్ కుదరదని ఎట్లా చెప్తారు? బీసీల వ్యతిరేక మారకండి దయచేసి. ఈ సమాజంలో ఎవరికి ఎంత వాటా రావాలి, ఎంత జనాభా ఉంటే అంత వాటా రావాలని రాహుల్ గాంధీ నినాదాన్ని రేవంత్ రెడ్డి గారు పూరించారు. కుల సర్వే చేశారు, 2 బిల్లు పెట్టారు. మీరు మద్దతు ఇస్తే బిల్లు పాస్ అవుతాయి. మీకు నిజంగా చిత్తశుద్ధి మద్దతు ఇవ్వాల్సింది పోయి మెలికలు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందుకనే ఆయన శకుంతో పోల్చారు. రిపోర్ట్ బయటకు వచ్చింది. క్యాబినెట్లో చర్చిస్తూ ఉన్నారు. బహిర్గతం అయిన తర్వాత రుచి మాట్లాడతాం. చివరి ప్రశ్న సార్, కవిత బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అలాగే బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి మధ్య అంటే పరస్పర విమర్శలు ఎట్లా చూస్తారు మీరు? నేను మొన్నటి వరకు 4 ముక్కలే అనుకున్నాను. బీఆర్ఎస్ పార్టీ ముక్కలు అవుతోంది. పార్టీ ఆస్తుల తగాదాలు, పదవి కోసం పాకులాటలు, ప్రజలు తిరస్కరణకు గురైన తర్వాత ఏ పార్టీ పరిస్థితి ఇదే రకంగా ఉంటుంది. ఎవరికి వారు ఉనికి కాబట్టి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఏనాడు 10 ఏళ్ళు అధికంగా ఉన్నప్పుడు ఏనాడు బీసీల గురించి మాట్లాడిన కవితమ్మ గారు ఇలా బీసీల గురించి మాట్లాడితే హర్షించదగ్గ విషయం, సంతోషం, స్వాగతిస్తాం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.